విద్యార్థులకు స్వాగతం. 9వ తరగతి తెలుగు వాచకంలోని ఈరోజు 4వ పాఠ్యాంశం గురించి తెలుసుకోబోతున్నాం. మరి 4వ పాఠ్యాంశం పేరు రంగాచార్యతో ముఖాముఖి. మరి రంగాచార్యుల గారు అంటే దాశరథి రంగాచార్యుల వారు. వీరు ప్రముఖ కవి. మరి వారితో జరిగినటువంటి ముఖాముఖి అనగా ఆంగ్లంలో ఇంటర్వ్యూ, మరి తెలుగులో ముఖాముఖి అంటారు. ముఖాముఖి లేదా పరిపుచ్చ అని కూడా అంటారు. మరి ఏ విధంగా ఇంటర్వ్యూ సాగింది అనేది ఈ పాఠ్యాంశంలో మనం నేర్చుకోబోతున్నాం. ముందుగా ఈ పాఠ్యాంశంలో చదవండి, ఆలోచించి చెప్పండిలోని ఒక విలేకరి మరి ప్రముఖ భాషా శాస్త్రవేత్త అయిన డాక్టర్ చేకూరి రామారావు గారితో ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది ఇంటర్వ్యూ. మరి ఏ విధంగా ఆ ఇంటర్వ్యూ సాగింది అనేది ఇప్పుడు మనం చదివి దాని కింద ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానం చూద్దాం. తెలంగాణకు చెందిన ప్రముఖ భాషా శాస్త్రవేత్త డాక్టర్ చేకూరి రామారావుతో పత్రికా విలేకరి ముఖాముఖి. మరి తెలంగాణకు చెందిన ప్రముఖ భాషా శాస్త్రవేత్త అయిన డాక్టర్ చేకూరి రామారావు గారు మరి వారితో ఒక పత్రికా విలేకరి ఇంటర్వ్యూ జరపడం జరిగింది. మరి ఆ ఇంటర్వ్యూ ఇక్కడ తెలుసుకోబోతున్నాం మనం. పత్రికా విలేకరి, మీ వ్యక్తిగత వివరాలు చెప్పండి అని చేకూరి రామారావు గారితో మరి ప్రశ్న వేయడం జరిగింది. అందుకు చేకూరి రామారావు గారు అంటున్నారు, మరి వ్యక్తిగత వివరాలు చెప్పండి అని పత్రికా విలేకరి అడిగిన ప్రశ్నకి చేకూరి రామారావు గారు, మాది ఇల్లిందపాడు గ్రామం, ఖమ్మం జిల్లా ఇల్లిందపాడు గ్రామం. మరి ఖమ్మం జిల్లాలోని ఇల్లిందపాడు గ్రామం. తల్లి భారతమ్మ, తండ్రి లింగయ్య. భాషాశాస్త్రంలో ఉపన్యాసకుడిగా ఉద్యోగం ప్రారంభించి హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో డీన్గా పదవి విరమణ చేశాను. మరి చేకూరి రామారావు గారు మాది ఖమ్మం జిల్లాలోని ఇల్లిందపాడు గ్రామం అని చెప్పాడు. మరి తన తల్లి భారతమ్మ, తండ్రి లింగయ్య. మరి లింగయ్య భాషాశాస్త్రంలో ఉపన్యాసకుడిగా ఉద్యోగం ప్రారంభించి హైదరాబాద్లో ఉన్నటువంటి కేంద్రీయ విశ్వవిద్యాలయంలో డీన్గా మరి పదవి విరమణ చేశాను అని చెప్పాడు. మరి పత్రికా విలేకరి ఇంకొక ప్రశ్న అడగడం జరిగింది. పత్రికా విలేకరి, మీకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఎప్పుడు, ఏ రచనకు వచ్చింది? మరి పత్రికా విలేకరి చేకూరి రామారావు గారితో ఒక ప్రశ్న, రెండవ ప్రశ్న అడగడం జరిగింది. అది, మీకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది కదా, మరి ఎప్పుడు, ఏ రచనకు వచ్చింది అని చేకూరి రామారావు గారితో రెండవ ప్రశ్న అడగడం జరిగింది. అందుకు చేకూరి రామారావు గారు ఇలా సమాధానం ఇస్తున్నారు, నేను రాసిన స్మృతి కినాంకం అనే వ్యాస సంకలనానికి 2002 సంవత్సరంలో ఉత్తమమైన విమర్శా గ్రంథంగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది అని పత్రికా విలేకరితో చెప్పాడు. మరి చేకూరి రామారావు గారికి ఒక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఎప్పుడు, ఏ రచనకు వచ్చిందన్న ప్రశ్నకు మరి చేకూరి రామారావు గారు తను రాసినటువంటి స్మృతి కినాంకం అనే ఒక వ్యాస సంకలనానికి మరి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2002 సంవత్సరంలో ఉత్తమమైన విమర్శ గ్రంథంగా మరి ఆ అవార్డు వచ్చింది అని చేకూరి రామారావు పత్రికా విలేకరితో మరి చెప్పడం జరిగింది. తర్వాత పత్రికా విలేకరి మూడవ ప్రశ్న అడగడం జరిగింది, వాడుక భాష గురించి చెప్పండి అని చేకూరి రామారావు గారితో అన్నాడు. మరి ఎందుకు అంటే ఇతను చేకూరి రామారావు గారు ప్రముఖ భాషా శాస్త్రవేత్త కావున మరి ఆ వాడుక భాష గురించి చెప్పండి అని మరి పత్రికా విలేకరి అన్న ప్రశ్నకు సమాధానం మరి చేకూరి రామారావు గారు ఇలా చెప్తున్నారు, వ్యవహారిక భాషావాదం అంటే మాట్లాడినట్టు రాయడం కాదు. మాట్లాడే భాషకు, రాసే భాషకు పరిమితులు వేరు, ప్రయోజనం వేరు, రచనా వ్యవస్థకు కొన్ని నియమాలు అవసరం. మరి చేకూరి రామారావు గారు వాడుక భాష గురించి చెప్పండి అంటే మరి వాడుక భాష అంటే మాట్లాడినట్టు రాయడం కాదు, అంటే మనము మాట్లాడినట్టు మరి అదే విధంగా రాయడం కాదు. మరి మాట్లాడే భాషకు, రాసే భాషకు కొన్ని పరిమితులు ఉంటాయి. ప్రయోజనం
మరి వేరుగా ఉంటాయి. రచనా వ్యవస్థకు కొన్ని నియమాలు అవసరమని మరి వాడుక భాష గురించి చెప్పడం జరిగింది. పత్రికా విలేకరి మరి ఇంకొక ప్రశ్న అడగడం జరిగింది. తెలుగు కనుమరుగు అవుతుందేమోనన్న ఆందోళన గురించి మీ అభిప్రాయం చెప్పండి అని పత్రికా విలేకరి చేకూరి రామారావు గారితో మరి ఇంకో ప్రశ్న వేయడం జరిగింది. అందుకు సమాధానంగా చేకూరి రామారావు గారు, ఇన్ని కోట్ల మంది మాట్లాడే భాష కనుమరుగు కాదు. కాకపోతే మన తెలుగులో ఇతర భాషల మిశ్రమం ఎక్కువగా కనిపిస్తున్నది. మరి ఇంతమంది ప్రజలు, కొన్ని కోట్ల మంది ప్రజలు మాట్లాడే భాష ఎప్పుడూ కనుమరుగు కాదు. అంటే ఎప్పుడు ఆ భాష అంతరించిపోదు. కాకపోతే మన తెలుగులో ఇతర భాషల మిశ్రమం, మరి తెలుగు భాషలో కొన్ని ఇతర భాషలో వచ్చినటువంటి కొన్ని పదాల మిశ్రమం ఎక్కువగా కనిపిస్తుందని చేకూరి రామారావు గారు ఆ పత్రికా విలేకరితో అన్నటువంటి మాటలుగా చెప్పవచ్చు. మరి కింద కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఆ ప్రశ్నకి సమాధానం చూద్దాం ఇప్పుడు. మొదటి ప్రశ్న, పై పేరాలో ఎవరిని ప్రశ్నలు అడుగుతున్నారు? పై పేరాలో ఎవరిని ప్రశ్నలు అడుగుతున్నారు? పత్రికా విలేకరి మరి ప్రశ్నలను చేకూరి రామారావుని అడుగుతున్నారు అని ఇట్లా సమాధానంగా చెప్పవచ్చు. రెండవ ప్రశ్న, పై సమాధానాల ద్వారా మీకు తెలిసిన సాహితీ విశేషాలు ఏమిటి? పై సమాధానాల ద్వారా తెలిసిన సాహితీ విశేషాలు, మరి సాహితీ విశేషాలు అంటే వ్యవహారిక భాష గురించి ఇక్కడ వివరించడం జరిగింది. అంటే వ్యవహారిక భాష అంటే మాట్లాడినట్టు రాయడం కాదు. మాట్లాడే భాషకు, రాసే భాషకు కొన్ని పరిమితులు, మరి కొన్ని ప్రయోజనాలు, కొన్ని రచనా వ్యవస్థకు కొన్ని నియమాలు అవసరం. ఇది సమాధానంగా రాయవచ్చు. తర్వాత మూడవ ప్రశ్న, ఈ విధంగా ప్రశ్నలు అడిగే విధానాన్ని ఏమంటారు? మరి ఈ విధంగా పత్రికా విలేకరి చేకూరి రామారావు గారి జరిగినటువంటి సంభాషణని ముఖాముఖి అంటారు. ఆంగ్లంలో ఇంటర్వ్యూ అంటారు. మరి తెలుగులో ముఖాముఖి లేదా పరిపుచ్చ అని అంటారు. ఇది చదవండి, ఆలోచించి చెప్పండిలోని ముఖాముఖి మరియు ప్రశ్నలు, దానికి జవాబులు చూసాం. తర్వాత పాఠం ఉద్దేశం, మరి రంగాచార్యతో ముఖాముఖి పాఠంలోని మరి పాఠం ఉద్దేశం ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. తెలంగాణకు ఒక విశిష్టమైన చరిత్ర ఉన్నది. నాటి నుండి నేటి వరకు ఈ గడ్డపై పోరాడిన వీరులు, కవులు, రచయితలు, కళాకారులు ఎంతోమంది ఉన్నారు. నాటి తెలంగాణ పోరాటాన్ని కల్లార చూసిన సాహితీ యోధుడు డాక్టర్ దాశరథి రంగాచార్య. తెలంగాణ ప్రజల జీవనాన్ని, అస్తిత్వాన్ని, పోరాటాలను తన రచనల ద్వారా ప్రతిఫలింపజేశాడు. అలాంటి ప్రముఖ రచయిత వ్యక్తిత్వ స్ఫూర్తిని, రచనల గొప్పదనాన్ని ఇంటర్వ్యూ ప్రక్రియ ద్వారా విద్యార్థులకు తెలియజేయడమే పాఠ్యాంశ ముఖ్య ఉద్దేశం. మరి ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మరి తెలంగాణ రాష్ట్రానికి ఒక విశిష్టమైన చరిత్ర ఉన్నది. ఆనాటి నుండి మరి నేటి వరకు ఈ తెలంగాణ గడ్డపై పోరాడినటువంటి వీరులు, కవులు, రచయితలు, కళాకారులు ఎంతోమంది ఉన్నారు. మరి ఆనాటి తెలంగాణ పోరాటాన్ని కల్లారా చూసినటువంటి సాహితీ యోధుడు మన పాఠ్యాంశ కవి అయిన డాక్టర్ దాశరథి రంగాచార్య. తెలంగాణ ప్రజల జీవనాన్ని, మరి అస్తిత్వాన్ని, పోరాటాలను తన రచనల ద్వారా ప్రతిఫలింప చేశాడు. అంటే తన రచనల ద్వారా మరి ప్రజల్లోని చైతన్యం చేసినటువంటి ఒక గొప్ప కవి దాశరథి రంగాచార్య వారు. అలాంటి ప్రముఖ రచయిత వ్యక్తిత్వ స్ఫూర్తిని, రచనల గొప్పదనాన్ని, మరి రచించినటువంటి రచనల గొప్పదనాన్ని మరి ఇంటర్వ్యూ ప్రక్రియ ద్వారా విద్యార్థులకు తెలియజేయడమే ఈ పాఠ్యాంశ ముఖ్య ఉద్దేశం. ఇది పాఠ్యాంశ ముఖ్య ఉద్దేశం. తర్వాత పాఠ్యభాగ వివరాల్లోకి వెళ్ళినట్లయితే, పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠ్యభాగం ఇంటర్వ్యూ పరిపృచ్ఛ ప్రక్రియకు చెందినది. ఇంటర్వ్యూనే ముఖాముఖి అని కూడా అంటారు. ఇది ప్రధానంగా 2 రకాలు. ఉద్యోగాల ఎంపికలో అభ్యర్థి ప్రతిభను పరీక్షించడం కోసం చేసేది మొదటిదైతే, నిర్దిష్ట రంగంలో విశేష సేవలందించిన వారి అనుభవాలను తెలుసుకోవడానికి చేసేది రెండవది. డాక్టర్ దాశరథి రంగాచార్య వేర్వేరు సందర్భాల్లో వివిధ పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలోని ప్రధానాంశాలే
ఈ పాఠ్యాంశం. మరి పాఠ్యభాగ వివరాల్లోకి ఇప్పుడు పాఠ్యభాగ వివరాల్లోకి చూద్దాం. మరి ఈ పాఠ్యభాగం ఇంటర్వ్యూ లేదా పరిపుచ్చ లేదా ముఖాముఖి అనే ప్రక్రియకు చెందినది. అంటే ఒక విలేకరి మరి అంటే ఒకరు ఇంకొకరిని ప్రశ్నలు అడగడం, మరి దానికి సమాధానాలు చెప్పడాన్ని ఆ పద్ధతిని ఇంటర్వ్యూ లేదా ముఖాముఖి అంటారు. మరి ఈ ఇంటర్వ్యూనే ప్రధానంగా 2 రకాలు ఉంటాయి. మరి ఒకటేమో ఉద్యోగాల ఎంపికలో అభ్యర్థి ప్రతిభను పరీక్షించడం కోసం మరి చేసేది ఒకటైతే, మరి ఇంకొక రెండవది నిర్దిష్ట రంగంలో మరి సమాజంలో కొన్ని రంగాలకు సేవలందించిన వారి అనుభవాలను తెలుసుకోవడానికి చేసేది రెండవది ఇంటర్వ్యూ. ఈ విధంగా ఇంటర్వ్యూలో 2 రకాలు. ఒకటిది ఉద్యోగాల ఎంపికలో అభ్యర్థి ప్రతిభను పరీక్షించడం కోసం, మరి రెండవది నిర్దిష్ట రంగంలో సమాజంలో కొన్ని సేవలు చేసినందుకు గాను లేదా నిర్దిష్ట రంగంలో విశేష సేవలు అందించిన వారి అనుభవాలను తెలుసుకోవడానికి చేసేది ఈ 2 రకాలైనటువంటి ముఖాముఖి లేదా ఇంటర్వ్యూ లేదా పరిపుచ్చ అని అంటారు. మరి డాక్టర్ దాశరథి రంగాచార్య వేర్వేరు సందర్భాల్లో వివిధ పత్రికలకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలనే ప్రధానాంశాలే ఈ పాఠ్యాంశం యొక్క వివరాలుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత డాక్టర్ దాశరథి రంగాచార్యుల వారి పరిచయం ఇప్పుడు చూద్దాం. కవి పరిచయం. పాఠము పేరు రంగాచార్యతో ముఖాముఖి. మరి ఇంటర్వ్యూలో జవాబు చెప్పిన వారు ఎవరు అంటే దాశరథి రంగాచార్య వారు. మరి రంగాచార్యుల వారి జననం 24/8/1928 సంవత్సరంలో జన్మించి 7/6/2015 సంవత్సరంలో మరణించడం జరిగింది. ఎవరు? దాశరథి రంగాచార్యుల వారు. తర్వాత జన్మస్థలం. దాశరథి రంగాచార్యుల వారి జన్మస్థలం మహబూబాబాద్ జిల్లాలోని చిన్న గూడూరులో జన్మించాడు. మహబూబాబాద్ జిల్లాలోని చిన్న గూడూరు అనే గ్రామంలో మరి దాశరథి రంగాచార్య వారు జన్మించారు. తర్వాత సోదరుడు ప్రముఖ కవి డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య వీరి సోదరుడు. మరి దాశరథి కృష్ణమాచార్య, దాశరథి రంగాచార్యుల వారు వీరిద్దరు అన్నదమ్ములు. మరి వీరిద్దరు కవులు. వీరిద్దరు తెలంగాణ రచయితలు. తెలంగాణ ప్రజల కోసం చైతన్యం కల్పించిన వారు, తన రచన ద్వారా చైతన్యం కల్పించిన వారు దాశరథి కృష్ణమాచార్యులు, దాశరథి రంగాచార్యులు అని చెప్పవచ్చు. తర్వాత ఉద్యోగము. ఈయన ఉపాధ్యాయుడిగా, గ్రంథాలయాల నిర్వాహకుడిగా సికింద్రాబాద్ పురపాలక శాఖలో పనిచేశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. ఈయన విశిష్టమైన తెలుగు నవలలు రచించి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. మరొకసారి దాశరథి రంగాచార్యుల వారు 24/8/1928 సంవత్సరంలో జన్మించి 7/6/2015 సంవత్సరంలో మరణించారు. వీరి జన్మస్థలం మహబూబాబాద్ జిల్లాలోని చిన్నగూడూరు అనే గ్రామం. మరి దాశరథి కృష్ణమాచార్య వారు వీరి సోదరుడు. ఈయన ఉపాధ్యాయులుగా, గ్రంథాలయ నిర్వాహకుడిగా మరి సికింద్రాబాద్లోని పురపాలక శాఖలో పనిచేశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. ఈయన విశిష్టమైన నవలలు రచించి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. తర్వాత అనువాదం అనగా ఒక భాషలో నుంచి ఇంకొక భాషలోకి తర్జుమా చేయడాన్ని అనువాదం అంటారు. 4 వేదములను 10 ఉపనిషత్తులను సంస్కృతం నుండి తెలుగులోకి అనువాదం చేశారు. మరి ఈయన రంగాచార్యుల వారు 4 వేదాలను 10 ఉపనిషత్తులను సంస్కృత భాష నుండి తెలుగు భాషలోకి అనువాదం చేశారు. మరి రామాయణ, మహాభారత, భాగవతాలను సరళమైన తెలుగు వచనంలో రాశారు. మరి రామాయణము, మహాభారతము, భాగవతము మరి ఈ 3 సరళమైన తెలుగు వచనంలో రాశారు. తర్వాత రచనలలోని విషయము. తెలంగాణ జనజీవనము, రైతాంగ పోరాటం వంటి విషయాలు పూర్వ రంగంగా, నేపథ్యంగా ఈయన రచనలు సాగాయి. వీరు తెలుగు నవలలో పాత్రోచిత యాసను ప్రవేశపెట్టారు.
ఈయన రచనలు ఇతర భాషల్లోకి అనువదింపబడ్డాయి, సినిమాలుగా వచ్చాయి. మరి రచనలోని విషయాలకు వచ్చినట్లయితే తెలంగాణ జనజీవనము, మరి రైతాంగ పోరాటం గురించి వంటి విషయాలు పూర్వరంగంగా నేపథ్యంగా ఈయన రచించినటువంటి రచనలు ఎక్కువగా రైతాంగ పోరాటము మరియు తెలంగాణ జనజీవనము గురించి రచనలు ఎక్కువగా చేశారు. మరి వీరు తెలుగు నవలలో పాత్రోచిత యాసను అనేది ప్రవేశపెట్టారు. ఈయన రచనలు ఇతర భాషల్లోకి కూడా అనువదించబడ్డాయి, మరి సినిమాలుగా కూడా కొన్ని వచ్చాయి. తర్వాత పురస్కారం, వీరి చిల్లర దేవుళ్ళు నవలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. మరి వీరు రచించినటువంటి చిల్లర దేవుళ్ళు అనే నవలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. తర్వాత ఈయన రచనా శైలి పాఠకులను ఆకట్టుకునేటట్లుగా ఉంటుంది. మరొకసారి ఇతని అనువాదము, 4 వేదములను 10 ఉపనిషత్తులను సంస్కృతం నుండి తెలుగులోకి అనువాదం చేశారు. రామాయణ, భారత, భాగవతాలను సరళమైన తెలుగు వచనంలో రాశారు. తర్వాత రచనలోని విషయము, తెలంగాణ జనజీవనము, రైతాంగ పోరాటం వంటి విషయాలు పూర్వరంగంగా మరి నేపథ్యంగా ఈయన రచనలు సాగాయి. వీరు తెలుగు నవల్లో పాత్రోచిత యాసను మరి ప్రవేశపెట్టారు. ఈయన రచనలు ఇతర భాషల్లోకి అనువదించబడ్డాయి, సినిమాలుగా కూడా వచ్చాయి. తర్వాత వీరి చిల్లర దేవుళ్ళు అనే నవలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. వీరి రచనా శైలి పాఠకులను ఆకట్టుకునేటట్లు ఉంటుంది. ఇది దాశరథి రంగాచార్యుల వారి కవి పరిచయం. తర్వాత ప్రవేశికలోకి వచ్చినట్లయితే తెలుగు సాహిత్యంలో దాశరథి రంగాచార్యులది విశిష్ట స్థానం. తెలంగాణ పోరాట నేపథ్యాన్ని తన జీవశక్తిగా మలుచుకొని తెలుగువారి సాంస్కృతిక జీవనాన్ని అద్భుతంగా చిత్రించిన రచయిత రంగాచార్య. అటువంటి మహారచయిత అంతరంగాన్ని మరింత దగ్గరగా తెలుసుకోవాలనే ఆసక్తి, ఉత్సాహం పాఠకులకు ఉండడం సహజం. అందుకు దోహదపడే ప్రక్రియ ముఖాముఖి లేదా ఇంటర్వ్యూ. రచయితతో ముఖాముఖి ద్వారా ఆయన రచనల్లో జీవితంలో తెలియని కొత్త కోణాలు సాహిత్య లోకానికి పరిచయం అవుతాయి. అందుకోసం డాక్టర్ దాశరథి రంగాచార్యతో ముఖాముఖిని అవలోకిద్దాం. మరి పాఠ్యాంశ ప్రవేశికను చూసినట్లయితే తెలుగు సాహిత్యంలో దాశరథి రంగాచార్యులది విశిష్ట స్థానం. మరి తెలుగు సాహిత్య రచనల్లో దాశరథి రంగాచార్యుల వారిది ఒక విశిష్టమైనటువంటి స్థానం. తెలంగాణ పోరాట నేపథ్యాన్ని తన జీవశక్తిగా మలుచుకొని మరి తెలుగువారి సాంస్కృతిక జీవనాన్ని అద్భుతంగా చిత్రించిన మరి తన రచనలతోని ప్రజలను చైతన్యపరిచినటువంటి రచయిత రంగాచార్యుల వారని చెప్పవచ్చు. అటువంటి మహారచయిత అంతరంగాన్ని మరింత దగ్గరగా తెలుసుకోవాలనే ఆసక్తి, ఉత్సాహం పాఠకులకు మరి ఉండడం, అనగా మరి ఆడియన్స్కు ఉండడం సహజం. అందుకు దోహదపడే ప్రక్రియ ముఖాముఖి లేదా ఇంటర్వ్యూ. మరి రచనతో ముఖాముఖి ద్వారా ఆయన రచనల్లో జీవితంలో తెలియని కొత్త కోణాలు సాహిత్య లోకానికి పరిచయం అవుతాయి. అందుకోసం డాక్టర్ దాశరథి రంగాచార్యతో ముఖాముఖిని ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇక్కడ మొదటి భాగం ముఖాముఖి అనగా పత్రికా విలేకరి మరి డాక్టర్ దాశరథి రంగాచార్యులతో కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. దానికి రంగాచార్యుల వారు సమాధానాలు చెప్తున్నటువంటి నేపథ్యంగా ఈ పాఠ్యాంశం సాగుతుంది. దాన్ని ఇప్పుడు మనం మొదటి భాగం నుంచి నేర్చుకోబోతున్నాం. మొదటి ప్రశ్న, మీ సాహితీ రంగ ప్రవేశం ఎట్లా జరిగింది? మరి ఒక పత్రికా విలేకరి అడుగుతున్నటువంటి ప్రశ్న డాక్టర్ దాశరథి రంగాచార్యుల వారితో అన్న ప్రశ్న, మీ సాహితీ రంగ ప్రవేశం ఎట్లా సాగింది? మరి దానికి దాశరథి రంగాచార్యుల వారు ఇలా సమాధానం చెప్తున్నారు. నేను తెలంగాణలో జరిగిన ఆంధ్ర మహాసభ
మహోద్యమంతో ప్రభావితున్నయి రచనకు పూనుకున్నాను. నిజాం రాజ్యంలోని పరిస్థితులను గురించి పత్రికలకు లేఖలు, వ్యాసాలు వ్రాశాను. ఆ రోజుల్లో వాటిని రచనలు అనుకోలేదు, ఉద్యమంలో భాగం అనుకున్నాను. మరి మీ సాహితీ రంగ ప్రవేశం ఎట్లా సాగింది అని ఒక పత్రికా విలేకరి అన్నాడు. మరి దానికి రంగాచార్యుల వారు, నేను తెలంగాణలో జరిగినటువంటి ఆంధ్ర మహాసభ మహోద్యమంతో ప్రభావితుని అయ్యి మరి రచనకు పూనుకున్నాను. ఆ విధంగా రచనలు నేను ప్రారంభించాను. మరి నిజాం రాజ్యంలోని పరిస్థితులను గురించి పత్రికలకు మరి కొన్ని లేఖలు, వ్యాసాలు కూడా వ్రాశాను. ఆ రోజుల్లో వాటిని రచనలు అనుకోలేదు. మరి ఆ తెలంగాణ ఉద్యమంలో ఒక భాగంగా అనుకున్నాను అని దాశరథి రంగాచార్యుల వారు మరి పత్రికా విలేకరికి ఇచ్చినటువంటి ఈ సమాధానంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత రెండవ ప్రశ్న అడుగుతున్నాడు విలేకరి దాశరథి రంగాచార్యుల వారితో, తెలంగాణ ప్రజా జీవితం నేపథ్యంగా నవలలు రాయడానికి బలమైన కారణం ఏమిటి? తెలంగాణ ప్రజా జీవితం నేపథ్యంగా నవలలు రాయడానికి మరి బలమైన కారణాలు ఏమిటి అని దాశరథి రంగాచార్యుల వారితో అన్నటువంటి ప్రశ్నకు సమాధానం ఇలా చెప్తున్నారు రంగాచార్యుల వారు. కారణాలు అనేకం. మరి కారణాలు అనేకంగా ఉంటాయి. ప్రభుత్వం తెలంగాణ మహాచరిత్రను వక్రీకరించింది. మరి ఆనాడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ మహాచరిత్రను మరి దాచిపెట్టింది, వక్రీకరించింది. తెలంగాణ సాయుధ పోరాటం అంటే జడుసుకుంది. మరి తెలంగాణ సాయుధ పోరాటం అంటే భయపడింది. మాట ఎత్తితే మీద మీద పడుతుందని బుగులు పడింది. మరి తెలంగాణ సాయుధ పోరాటం అనే మాట ప్రస్తావించినట్లయితే మరి భయపడుతుంది అని ఆ ప్రభుత్వం భయపడుతుంది అని చెప్తున్నాడు. దాన్ని చరిత్ర నుంచి చెరిపివేయడానికి ప్రయత్నించింది. మరి దాన్ని తెలంగాణ సాయుధ పోరాటం చరిత్ర నుండి తీసివేయడానికి, మరి అలా జరగకుండా చేయడానికి ప్రయత్నించింది ఆనాడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. పూర్వం తెలంగాణ ఉండేది. మరి పూర్వం తెలంగాణ ఉండేది. నిజాం ఉండేవాడని కూడా విద్యార్థులు తెలియకుండా చేసింది. మరి నిజాం ప్రభుత్వం ఉండేది. మరి నిజాం అరాచకాలు ఇలా మరి తెలియకుండా, విద్యార్థులకు కూడా తెలియకుండా మరి చేసింది ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్తున్నాడు. రైతులు, కూలీలు, కార్మికులు, స్త్రీలు, పిల్లలు జరిపిన చారిత్రాత్మక పోరాటం, ప్రజల ప్రతిన ఇంకా ఎన్నెన్నో రక్తారుణ సమరాలు రానున్న తరాల వారికి తెలియకుండా పోవలసిందేనా? మరి రైతులు, కూలీలు, కార్మికులు, స్త్రీలు, పిల్లలు మరి జరిపినటువంటి ఈ తెలంగాణ పోరాటం ప్రజల ఇంకా ఎన్నెన్నో యుద్ధాలు రానున్న తరాల వారికి, రానున్న జనరేషన్ వారికి మరి తెలియకుండా పోతుందేమో అని చెప్తున్నాడు. మహోజ్వల వారసత్వం రానున్న తరాల వారికి అందకుండా పోవాల్సిందేనా? మరి అలాంటి చరిత్ర కలిగినటువంటి మన తెలంగాణ పోరాటం మరి వారసత్వంగా రానున్న తరాల వారికి మరి తెలియకుండా పోవలసిందేనా? ఈ వ్యధ, బాధ, ఆవేదన ఈ తపస్సులోంచి ఆవిర్భవించినవే నా నవలలు. మరి ఈ వ్యధ, ఈ బాధ, ఆవేదనలోంచి పుట్టుకొచ్చినవే ఈ నా నవలలు. మరి ఈ నవల ద్వారా తెలంగాణ సాయుధ పోరాటం, మరి తెలంగాణ చరిత్ర, మరి నిజాం ఇలాంటి అన్ని విషయాలు ఈ నవల ద్వారా డాక్టర్ దాశరథి రంగాచార్యుల వారు మరి రానున్నటువంటి తరాల వారికి అందివ్వడం కోసం ఈ నవలలు రచించాను అని మరి ముఖాముఖి అనగా ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ విధంగా చెప్పాడు. మరి ఇది కూడా చెప్తున్నాడు, ఇవి ప్రజా జీవితాలు, ప్రజల ఆశలు, పోరాటాలు, ప్రపంచంలోనే ఎంతో ఉత్కృష్టమైన తెలంగాణ సాయుధ పోరాట గాథను వట్టికోట అల్వారు స్వామివారి మరి ఇది ప్రజా జీవితాలు, ప్రజల ఆశలు,
మరి ఈ పోరాటాలు ప్రపంచంలోనే ఎంతో ఉన్నతమైనటువంటి, ఉత్కృష్టమైనటువంటి తెలంగాణ సాయుధ పోరాట అనే గాథను మరి వట్టికోట అల్వారు స్వామి వారి తర్వాత ఆయన మిగిల్చిన విషయాలను ఎవరూ రాయడం లేదే అన్న ఆందోళనలోంచి నేనే ఈ బృహత్ కార్యానికి ఉపక్రమించినాను. ఈ చారిత్రాత్మక జీవన చిత్రాలను ఈ తరాలకు అందించగలిగాను. మరి ఆ నవలల ద్వారా మరి తెలంగాణ సాయుధ పోరాటం గురించి రాసినటువంటి వట్టికోట అల్వారు స్వామి గారు మరి ఆయన మిగిల్చిన విషయాలు ఎవరు ఆయన మిగిలినటువంటి కొన్ని విషయాలు మరి ఎవ్వరూ రాయడం లేదు అన్న ఆందోళన నుంచి మరి నేను ఈ నవలల ద్వారా చారిత్రాత్మక జీవిత చిత్రాలను ఈ తరాలకు అందించడం కోసం ఈ నవలలు రాస్తున్నాను అని ఇంటర్వ్యూలో మరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ విధంగా చెప్పాడు. తర్వాత రెండవ భాగం, మూడవ ప్రశ్న. మహాకవి దాశరథి గారు మీ అగ్రజులైన మీరు నవలా రచయితగా స్థిరపడడానికి కారణం. మరి మహాకవి దాశరథి గారు మీ అగ్రజులు లేదా అన్న లేదా తమ్ముడు అని అంటారు. మీరు నవలా రచయితగా మరి స్థిరపడడానికి కారణం ఏమిటి అని మరి ఇంటర్వ్యూలో ఒక పత్రికా విలేకరికి మరి సమాధానం ఇస్తున్నారు దాశరథి రంగాచార్యుల వారు. దానికి సమాధానం ఏమంటున్నాడంటే, నేను తొలుత కవిత్వమే వ్రాసాను. ఉభయులు ఒకే ప్రక్రియలో ఉండడం మంచిది కాదని నేను వచన రచనకు పూనుకున్నాను. వరదన్న మా అన్నయ్యను పద్య దాశరథి అని, నన్ను గద్య దాశరథి అనేవారని మీకు తెలుసు అనుకుంటా. దానికి మరి మహాకవి దాశరథి గారు మీ అగ్రజులైన మీరు నవలా రచయితగా స్థిరపడడానికి కారణం ఏమిటి అని అడిగాడు. దానికి సమాధానంగా నేను మొదటి నుంచి కవిత్వమే రాశాను. మరి ఉభయులు అనగా మేం ఇద్దరం అన్నదమ్ములం ఒకే ప్రక్రియలో ఉండడం మంచిది కాదని నేను వచన రచనకు, మరి అన్నయ్యనేమో పద్య దాశరథి అని ఇద్దరు వేర్వేరు రచనలు రాస్తున్నాము. మరి అది నీకు తెలుసో లేదో అని దాశరథి రంగాచార్యుల వారు పత్రికా విలేకరిని అన్నాడు. నన్ను గద్య దాశరథి అనేవారని మీకు తెలుసు అనుకుంటా అని అన్నాడు. అది మూడవ క్వశ్చన్. దానికి సమాధానం చెప్పాడు. మరి నాలుగవ ప్రశ్న ఏమడిగాడంటే, మీ నవలల గురించి వివరిస్తారా? మరి పత్రికా విలేకరి అడుగుతున్నాడు దాశరథి రంగాచార్యతో, మీ నవలల గురించి మరి వివరిస్తారా అని. దానికి రంగాచార్యుల వారు ఇలా చెప్తున్నారు. నేను ముందుగా చిల్లర దేవుళ్ళు రాయటం మొదలుపెట్టాను. మరి నేను ముందుగా చిల్లర దేవుళ్ళు అనేది రాయడం ఫస్ట్ నేను మొదలుపెట్టాను. మరి చిల్లర దేవుళ్ళు చాలా ప్రభావాత్మకమైన నవల. మరి చిల్లర దేవుళ్ళు అనేది నవల. మరి ఇది చాలా ప్రభావాత్మకమైనది, ప్రత్యేకమైనది. మరి ఒక కొత్త దృక్పథాన్ని ఏర్పాటు చేసింది. మరి ఆ నవల ఒక కొత్త దృక్పథాన్ని ఏర్పాటు చేసింది అని చెప్తున్నాడు. అది విజయవంతమైంది. అది చాలా సక్సెస్ఫుల్ అయింది. ఇక జనపదం చాలా విశాలమైన విస్తృతమైన నవల. మరి అది చిల్లర దేవులు అనేది నవల. ఆ నవల జనపదం చాలా విస్తృతమైన నవల. మొత్తం సమాజాన్ని ఒక మైక్రోస్కోపిక్గా చూపినటువంటి నవల. ఒకవైపు పోలీసు యాక్షన్ అయిపోయి ఏకం చేసిన భూములన్నింటినీ దొరలు కాజేయడంతో మొదలవుతుంది నవల. ఎన్ని ఉద్యమాలు వచ్చినాయి, ఉద్యమాల పేర ఎంత మోసం జరిగింది, రాజకీయాలు ఎంత భ్రష్టు పడుతున్నాయి అనే విషయాలను చాలా వివరంగా చెప్పే నవల. ఒక్క తెలంగాణ కాదు, మొత్తం భారతదేశానికి చెందిన నవల అది. చరిత్రలోని నిజం చెప్పడమే నా నవల ఉద్దేశం. సత్యాన్ని చెప్పడం జరిగింది చెప్పడం తప్ప వ్యాఖ్య చేయడం కాదు. మరి మీ నవల గురించి వివరిస్తారా అన్న ప్రశ్నకు సమాధానం, ముందుగా చిల్లర దేవుళ్ళు అని రాశాను అని చెప్పాడు. మరి చిల్లర దేవుళ్ళు అనేది ఒక ప్రభావాత్మకమైన నవల. ఈ నవల
విజయవంతమైంది. మరి ఈ నవల జనపదం చాలా విశాలమైన, విస్తృతమైనటువంటి నవల. మొత్తం సమాజాన్ని ఈ నవల అనేది మొత్తం సమాజాన్ని ఒక మైక్రోస్కోపిక్‌గా చూపినటువంటి నవల అని చెప్తున్నాడు. మరి ఈ నవలలో ఒకవైపు పోలీసు యాక్షన్ అయిపోయి ఏకం చేసినటువంటి భూములన్నింటినీ దొరలు కాజేయడంతో అంటే అక్కడున్నటువంటి రైతుల యొక్క భూములు అన్నింటినీ మరి ఉన్నటువంటి దొరలు తీసుకోవడంతో మొదలవుతుంది ఈ నవల అని చెప్తున్నాడు. ఎన్ని ఉద్యమాలొచ్చినాయి, ఉద్యమాల పేర ఎంత మోసం జరిగింది, రాజకీయాలు ఎంత భ్రష్టు పడుతున్నాయి అనే విషయాలు చాలా వివరంగా చెప్పేటువంటి నవల 'చిల్లర దేవుళ్ళు'. ఒక్క తెలంగాణనే కాదు మొత్తం భారతదేశానికి చెందినటువంటి నవల ఈ 'చిల్లర దేవుళ్ళు' అని దాశరథి రంగాచార్యుల వారు ఈ ఈ ప్రశ్నకు సమాధానంగా చెప్తున్నాడు. మరి ఇది చరిత్రలో నిజం చెప్పడమే నా నవల యొక్క ఉద్దేశం అని చెప్తున్నాడు. సత్యాన్ని చెప్పడం జరిగింది చెప్పడం తప్ప వ్యాఖ్య చేయడం కాదు అని ఈ అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా ఇలా వివరించడం జరిగింది. ఇది 4వ ప్రశ్న. తర్వాత 5వ ప్రశ్న అడిగాడు మళ్ళీ పత్రికా విలేకరి. మోదుగు పూలు, మాయాజలతారు, జనపదం వంటి ప్రసిద్ధ నవలలు రాసిన చిల్లర దేవుళ్ళు రంగాచార్యులుగానే పాఠకులు మిమ్మల్ని గుర్తుపెట్టుకోవడానికి కారణం. మరి మోదుగు పూలు, మాయా జలతారు, జనపదం వంటి ప్రసిద్ధ నవలలు రాశారు కదా, మరి చిల్లర దేవుళ్ళు రంగాచార్యులుగానే మరి ఆడియన్స్ మిమ్మల్ని గుర్తుపెట్టుకోవడానికి కారణం ఏమిటి అని పత్రికా విలేకరి అడుగుతున్నాడు. దానికి సమాధానంగా మరి దాశరథి రంగాచార్యుల వారు ఇలా చెప్తున్నారు. కాళిదాసు అనగానే శకుంతల, మరి ఠాగూర్ అనగానే గీతాంజలి, ప్రేమ్చంద్ అనగానే గోదాన్ గుర్తుకు వస్తాయి. సాహిత్యం లెక్కలు కాదు కాబట్టి కారణం చెప్పడం కష్టం. అయితే ఒక రచనతో రచయితను గుర్తించడం రచయితకు గర్వకారణం. మరి కాళిదాసు అనగానే శకుంతల, మరి ఠాగూర్ అనగానే గీతాంజలి, ప్రేమ్చంద్ అనగానే గోదాను మరి వాళ్ళు రాశారు కాబట్టి అలా ఎట్లా గుర్తుకు వస్తాయో మరి సాహిత్యం లెక్కలు కాదు కాబట్టి కారణం చెప్పడానికి చాలా కష్టం అని అంటున్నాడు. అయితే ఒక రచనతో రచయితను గుర్తించడం రచయితకు గర్వకారణమని చెప్తున్నాడు. తర్వాత 6వ ప్రశ్న అడిగాడు. మరి 6వ ప్రశ్న ఏమిటి అంటే, మీ రచనల్లో ప్రియమైన పుస్తకం ఏది అని పత్రికా విలేకరి దాశరథి రంగాచార్యుల వారితో అన్నారు. మరి దాశరథి రంగాచార్యుల వారు ఇలా సమాధానం చెప్తున్నారు. మోదుగు పూలు సుమారు నా ఆత్మకథ లాంటిది. నేను జీవనయానం రాద్దామని అనుకోలేదు. ఆత్మకథ రాసుకునేంత గొప్పవాడినని ఇవాల్టికి అనుకోవటం లేదు. కాబట్టి ఒక నవల రూపంలో రాశాను. ఇంకోటి ఏమిటంటే, మీరు ఏ నవలలో అయినా లోపాలు చూపించగలరు కానీ మోదుగు పూల్లో చూపించలేరు. ఒక పర్ఫెక్షన్తో సాగుతుంది. ఆ నవలలో ఒక మాట అన్నాను, సిద్ధాంతం కన్నా కర్తవ్యం గొప్పది, విశ్వాసం కంటే కర్తవ్యం గొప్పది అని చెప్పాను. ఈ మాట గాంధీజీ చేసి చూపించారు. 1942లో డూ ఆర్ డై అన్నాడు ఆయన. అది ఆయన సిద్ధాంతం కాదు, కర్తవ్యం. మరి మీ రచనల్లో ప్రియమైన పుస్తకం అని పత్రికా విలేకరి అడిగారు. దానికి దాశరథి రంగాచార్యుల వారు ఇలా చెప్తున్నారు. మోదుగు పూలు సుమారు నా ఆత్మకథ లాంటిది. మోదుగు పూలు అనే మరి నవల దాదాపుగా నా ఆత్మకథ లాంటిదే. మరి నేను జీవనయానం రాద్దామని అనుకోలేదు. ఆత్మకథ రాసుకునేంత గొప్పవాడినని ఇప్పటికీ కూడా నేను అలా అనుకోవడం లేదని చెప్తున్నాడు. కాబట్టి ఒక నవల రూపంలోనే ఆ మోదుగు పూలు రాశాను అని చెప్తున్నాడు. ఇంకోటి ఏమిటంటే, మీరు ఏ నవలలో అయినా లోపాలు చూపించగలరు కానీ మరి మోదుగు పూల్లో ఏ లోపము చూపించలేరు. అది ఎందుకంటే అది ఒక పర్ఫెక్షన్తో సాగుతుంది అని మరి దాశరథి రంగాచార్యుల వారు పత్రికా విలేకరితో అంటున్నాడు. మరి ఆ నవలలో ఒక మాట అన్నాను, మరి సిద్ధాంతం కన్నా కర్తవ్యం గొప్పది, మరి విశ్వాసం కంటే కర్తవ్యం గొప్పది అని చెప్పాను. మరి ఈ మాట గాంధీజీ చేసి చూపించారు.
ఎప్పుడు అంటే 1942 సంవత్సరంలో డూ ఆర్ డై అన్నాడు గాంధీజీ. మరి అది ఆయన సిద్ధాంతం కాదు, కర్తవ్యం అని దాశరథి రంగాచార్యుల వారు మరి మీ రచనల్లో ప్రేమైన పుస్తకానికి సమాధానంగా చెప్పినటువంటి ఈ ఈ సమాధానం అని చెప్పవచ్చు. తర్వాత మూడవ భాగం. మరి మూడవ భాగంలో 7వ క్వశ్చన్ అడగడం జరిగింది పత్రికా విలేకరి. 7వ క్వశ్చన్ ఇప్పుడు చూద్దాం. 7వ క్వశ్చను, సంస్కృతాంధ్ర భాషల్లో మీరు ఇంతటి పట్టు సాధించడానికి కారణం ఏమిటి? మరి సంస్కృతము మరియు ఆంధ్ర భాషల్లో మీరు ఇంతటి పట్టు సాధించడానికి కారణం ఏమిటి అని పత్రికా విలేకరి దాశరథి రంగాచార్యుల వారితో అన్నాడు. మరి దానికి దాశరథి రంగాచార్యుల వారు ఇలా సమాధానం చెప్తున్నాడు. అందుకు కృషి ఒక్కటే చాలదు, భగవతానుగ్రహం కూడా ఉండడం వల్లనే ఇది సాధ్యమైందని నా విశ్వాసం. లేకుంటే ఇన్ని భాషల పరిచయం, ఆ భాషలలో అనువాదం అసాధ్యమైన పని. నాకు సాంప్రదాయ సిద్ధమైన గురువులు కానీ శిష్యులు కానీ లేరు. మా అమ్మ చదువుల రాని, ఆమెను ఏమని కీర్తించను, ఎట్లని శ్లాఘించను. మరి సంస్కృతాంధ్ర భాషల్లో మీరు ఇంతటి పట్టు సాధించడానికి కారణం ఏమిటి అంటే దానికి సమాధానం ఇలా చెప్తున్నాడు. అందుకు కృషి ఒక్కటే చాలదు, మరి భగవంతుని అనుగ్రహం కూడా ఉండడం వల్లనే ఇది సాధ్యమైందని నా విశ్వాసం అని చెప్తున్నాడు. భగవంతుని అనుగ్రహం వల్లనే ఇదంతా సాధ్యమైంది అంటున్నాడు. లేకపోతే ఇన్ని భాషల పరిచయము, ఆ భాషల్లో అనువాదం అసాధ్యమైనటువంటి పని. నాకు సాంప్రదాయమైన సిద్ధమైన గురువులు కానీ శిష్యులు కానీ ఎవరు లేరు. మా అమ్మే చదువుల రాని, ఆమెను ఏమని కీర్తించను, ఎట్లని శ్లాఘించను అని దానికి మరి ఆ ప్రశ్నకు సమాధానంగా ఇలా వివరించాడు. తర్వాత 8వ ప్రశ్న అడగడం జరిగింది. 8వ ప్రశ్న, మాండలికంలో రాసే రచనలు అనువదించడం కష్టం కదా, ఇతర భాషల్లోకి వెళ్ళడానికి ఇవి అవరోధం కాదా? మరి మాండలికంలో రాసే రచనలకు అనువదించడం కష్టం కదా, మరి వేరే భాషల్లో వెళ్ళడానికి అవి అడ్డంకులు కాదా అని పత్రికా విలేకరి దాశరథి రంగాచార్యుల వారితో అన్నారు. దానికి ఇలా సమాధానం చెప్తున్నాడు. నేను వ్రాసింది ప్రజల భాషలో. నాకు తెలంగాణం అంటే అభిమానం, అట్లాగని తెలంగాణేతరం అంటే దురభిమానం లేదు. నా యాస సొగసులు ఇతర ఆంధ్రులకు తెలియపరచాలనుకున్నాను. నివేదనకు సాధారణ భాషనే ఉంచాను. నేను ప్రజా జీవితాన్ని చిత్రించడానికి వ్రాశాను, నా ప్రజల కోసం వ్రాశాను. మరి మాండలికంలో రాసే రచనలు అనువదించడం కష్టం కదా, ఇతర భాషల్లో వెళ్ళడానికి ఇవి అవరోధం కాదా అని అన్న ప్రశ్నకు సమాధానం ఇలా చెప్పాడు దాశరథి రంగాచార్యుల వారు. నేను వ్రాసింది ప్రజల భాషలో. మరి నేను రాసింది వాళ్ళు మాట్లాడుకునేటువంటి ప్రజల భాషలోనే. మరి నాకు తెలంగాణ అంటే అభిమానం, అట్లాగని తెలంగాణేతరం అనగా తెలంగాణ తెలంగాణ తప్ప వేరే రాష్ట్రాల వేరే భాషల అంటే దురభిమానం అని లేదు అని చెప్తున్నాడు. నా యాస సొగసులు ఇతర ఆంధ్రులకు తెలియపరచాలనుకున్నాను. మరి నేను రాసేటువంటి రచనలో ఉన్నటువంటి నా యాస సొగసులు ఇతర ఆంధ్రులకు, ఇతర ఆంధ్రప్రదేశ్ లేదా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆంధ్రులకు తెలియపరచాలనుకున్నాను. నివేదనకు సాధారణ భాషనే ఉంచాను. నేను ప్రజా జీవితాన్ని చిత్రించడానికి వ్రాసినటువంటి రచనలు నా ప్రజల కోసమే వ్రాశాను అని చెప్తున్నాడు. తర్వాత 9వ ప్రశ్న మరి పత్రికా విలేకరి అడగడం జరిగింది. అది ఏమిటంటే, మీకు నచ్చిన రచనల గురించి సంక్షిప్తంగా తెలియజేస్తారా? మరి దాశరథి రంగాచార్యుల వారు పత్రికా విలేకరి అడిగారు, మీరు నచ్చిన రచనల గురించి సంక్షిప్తంగా తెలియజేస్తారు. దానికి మరి దాశరథి రంగాచార్యుల వారు ఈ విధంగా అంటున్నారు. నాకు వాల్మీకి, వ్యాసుడు, కాళిదాసు, గోర్కి, చెకోవ్, డికెన్స్, ప్రేమ్చంద్, ఉన్నవ, విశ్వనాథ నుంచి అల్లం రాజయ్య దాకా పరిచయం. సాహిత్య విషయంలో నాకు దేశకాలాల పరిధులు లేవు. నాది వసుదైక కుటుంబం. నాకు వాల్మీకి, వ్యాసుడు, కాళిదాసు, గోర్కి, చెకోవ్, డికెన్స్, ప్రేమ్చంద్, ఉన్నవ, మరి విశ్వనాథన్ నుంచి అల్లం రాజయ్య దాకా మరి వీళ్ళందరూ నాకు పరిచయం అని చెప్తున్నాడు. సాహిత్య విషయంలో నాకు దేశకాలాల ఉన్నటువంటి పరిధులు ఏవీ లేవు. నాది
అన్నీ నచ్చినటువంటి ఆహ్, సాహిత్యంలో ఉన్నటువంటి అందరి తెలిసిన వారు నాది వసుదైక కుటుంబం అని చెప్తున్నాడు. అన్ని కలబోత కలిగినటువంటి రచనలు నా రచనలు అని దాశరథి రంగాచార్యుల వారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తర్వాత 10వ ప్రశ్న అడగడం జరిగింది. ఏమిటంటే అది మిమ్మల్ని ప్రభావితం చేసిన రచయిత ఎవరు? మరి మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేసినటువంటి రచయిత ఎవరు అని మా దాశరథి రంగాచార్యుల గారిని అడగడం జరిగింది పత్రికా విలేకరి. దానికి సమాధానంగా ఇలా చెప్తున్నాడు. నన్ను వ్యక్తులుగా ప్రభావితం చేసిన దానికంటే ఉద్యమాలు ఎక్కువగా ప్రభావితం చేశాయి. నేను ఉద్యమ జీవిని. ముఖ్యంగా కమ్యూనిస్టు ఉద్యమం జీవితాన్ని నేర్పింది. మనిషిని చేసింది. సమాజం ఒకటున్నది. నీ బతుకు సమాజంతో ఉన్నది అని చూపింది. కాబట్టి సమాజం కోసం ఏదన్నా చేయాలి అని నేర్పింది. మరి మిమ్మల్ని ప్రభావితం చేసిన రచయిత ఎవరు అంటే దానికి సమాధానం ఇలా చెప్తున్నాడు. నిన్ను అంటే నన్ను వ్యక్తులుగా ప్రభావితం చేసిన దానికంటే ఉద్యమాలు ఎక్కువ ప్రభావితం చేశాయి అని చెప్తున్నాడు. మరి ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో ఉద్యమాలు ఎక్కువ జరిగాయి కాబట్టి ఆ ఉద్యమాలు ఎక్కువ ప్రభావితం నన్ను చేశాయి. మరి నేను ఉద్యమ జీవిని. ఉద్యమంలో పాల్గొన్నాను కాబట్టి ఉద్యమ జీవిని. ముఖ్యంగా కమ్యూనిస్టులు ఆనాడు కమ్యూనిస్టు పార్టీ చేసినటువంటి ఉద్యమాలు మరి ఆ ఉద్యమ జీవితం అంటే ఏంటిదో నేర్పింది. మనిషిని చేసింది. మరి మనిషి ఏ విధంగా ఉండాలి, ఏ విధమైన జీవన విధానం అవలంబించాలని అది కమ్యూనిస్టు ఉద్యమం నేర్పింది అని చెప్తున్నాడు. సమాజం ఒకటి ఉన్నది. నీ బతుకు సమాజంతో ఉన్నది అని మరి చూపినటువంటి ఆ కమ్యూనిస్టు ఉద్యమం అని చెప్తున్నాడు. కాబట్టి సమాజం కోసం ఏదన్నా చెయ్యాలి అనేది నేర్పింది ఆ ఉద్యమమే అని ఇక్కడ రచయిత కాదు ఉద్యమం అని మరి అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా ఇలా చెప్పాడు. తర్వాత 4వ భాగంలో 11వ ప్రశ్న పత్రికా విలేకరి అడుగుతున్నాడు. తెలంగాణ ఏర్పాటు ఎలాంటి సంతోషాన్ని ఇచ్చింది? మరి తెలంగాణ ఏర్పాటైంది కదా, ఎలాంటి సంతోషాన్ని ఇచ్చింది అని చెప్తున్నాడు. అడిగినటువంటి ప్రశ్నకు అందుకు సమాధానం ఇలా చెప్తున్నాడు. తెలంగాణలో పుట్టినవాడిగా తెలంగాణ ఏర్పాటు నాకు సంతోషాన్ని ఇచ్చే విషయమే. అయితే ప్రతి దానికి తెలంగాణ వచ్చింది కదా అనుకుంటే లాభం లేదు. వచ్చిన తెలంగాణను కాపాడుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి. ఇంకా అధ్యయన దశలోనే ఉన్నాం మనం. అధ్యయనం అయిన తర్వాత కదా ఆచరణ దశ. మరి తెలంగాణ ఏర్పాటు ఎలాంటి సంతోషాన్ని ఇచ్చింది అని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఎలా సంతోషాన్ని ఇచ్చింది అని అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఇలా చెప్తున్నాడు. తెలంగాణలో పుట్టిన వాడిగా మరి తెలంగాణ ఏర్పాటు చేస్తున్నందుకు నాకు సంతోషాన్ని ఇచ్చే విషయమే. అయితే ప్రతిదానికి తెలంగాణ వచ్చింది కదా అని అనుకుంటే ఏం లాభం లేదు. వచ్చిన తెలంగాణను మరి కాపాడుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి. ఇంకా అధ్యయనం చేసే దశలోనే ఉన్నాం మనం. అధ్యయనం అయిన తర్వాత కదా మరి ఆచరించేది అని అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా ఇలా దాశరథి రంగాచార్యుల వారు వివరించడం జరిగింది. తర్వాత 12వ ప్రశ్న మరి అడగడం జరిగింది. ఆ ప్రశ్న ఏమిటంటే తెలంగాణ సాహిత్యంపై మీ అభిప్రాయం ఏమిటి? మరి తెలంగాణ సాహిత్యంపై మీ అభిప్రాయం ఏమిటి అని అన్న ప్రశ్నకు సమాధానం ఇలా చెప్తున్నాడు. నా తెలంగాణ ఇప్పటికే సాహిత్య సాంస్కృతిక జీవన వైభవానికి జీవగడ్డ. ఇవాల్టి సాహిత్యంలో తెలంగాణ తప్ప మరొకటి లేదు. ఇంకో 100 సంవత్సరాల పాటు రాసిన తరగని ఘనమైన వారసత్వ సంపద ఇక్కడిది. తెలంగాణ పునరుజ్జీవనానికి ప్రత్యేకమైన ప్రణాళికలు, మేనిఫెస్టోలను రూపొందించుకోవచ్చును. మరి తెలంగాణ సాహిత్యంపై మీ అభిప్రాయం ఏమిటి అంటే, నా తెలంగాణ ఇప్పటికే సాహిత్య సాంస్కృతిక జీవన వైభవానికి మరి జీవగడ్డ నా తెలంగాణ. మరి ఇవాల్టి సాహిత్యంలో తెలంగాణ తప్ప మరొకటి ఏమీ లేదు. ఇంకో 100 సంవత్సరాల పాటు రాసిన అయిపోని ఘనమైన మరి వారసత్వ సంపద ఏమన్నా ఉన్నది అంటే అది తెలంగాణ.
మరి తెలంగాణ పునరుజ్జీవనానికి మరి ప్రత్యేకమైన ప్రణాళికలు, మేనిఫెస్టోలు రూపొందించుకోవచ్చును. మరి తెలంగాణ రూపొందించడానికి తెలంగాణ రాష్ట్రము ఎలా పాలించుకోవచ్చు అనే ప్రత్యేకమైన కొన్ని ప్రణాళికలు, కొన్ని మేనిఫెస్టోలను మరి రూపొందించుకోవచ్చును అనే సమాధానంగా మరి తెలంగాణ సాహిత్యంపై మీ అభిప్రాయం ఏమిటి అన్న ప్రశ్నకు సమాధానంగా ఇలా వివరించాడు. తర్వాత 13వ ప్రశ్న మరి అడగడం జరిగింది. మీరు చేసిన సాహిత్య కృషికి తగిన గుర్తింపు లభించిందని భావిస్తున్నారా? మరి మీరు చేశారు కదా ఇంతటువంటి సాహిత్య రచనలు, తెలంగాణ సాహిత్య పోరాటానికి మరి ప్రజల్లో చైతన్యం కల్పించారు, ప్రజలను మరి ముందుండి నడిపించారు కదా, మరి తగిన గుర్తింపు లభించిందా అని భావిస్తున్నారా అని అన్న ప్రశ్నకు సమాధానం ఇలా వివరిస్తున్నాడు దాశరథి రంగాచార్యుల వారు. నేను ప్రతిఫలము ఆశించి సాహిత్య కృషి చేయలేదు. సమాజానికి నా మీద ఉన్న బాధ్యతలను మాత్రం నిర్వర్తించాను. గుర్తింపు విషయం అంతగా పట్టించుకోలేదు. మరి నేను ఏది ఆశించి నేను సాహిత్యమైనటువంటి రచనలు ఏమీ అలా నాకేదో వస్తుంది అనే ఆశించి ఏమీ చేయలేదంటున్నాడు. సమాజానికి నా మీద ఉన్న బాధ్యతను మాత్రం నేను నిర్వర్తించాను. మరి గుర్తింపు విషయం అంతగా నేను ఏం పట్టించుకోలేదు అని చెప్తున్నాడు. తర్వాత 14వ ప్రశ్న, చివరి ప్రశ్న, ఈ సమాజానికి మీరు ఇచ్చే సందేశం ఏమిటి? మరి చివరి ప్రశ్న పత్రికా విలేకరి మరి దాశరథి రంగాచార్యుల వారితో అన్నాడు, ఈ సమాజానికి మీరు ఇచ్చే సందేశం ఏమిటి అని. దానికి సమాధానం, ఒక బాధ్యత గల మనిషిగా, విలువలు తెలిసిన మానవునిగా, మానవత్వాన్ని ప్రేమించిన వ్యక్తిగా నేను నా విధిని నిర్వర్తించాను. నా జీవితం ద్వారా సందేశం, ఆదర్శం, ఆవేశం, అక్షరం ఈ మూడు ఉన్నప్పుడే వ్యక్తికైనా సమాజానికైనా కావలసినవి సిద్ధిస్తాయి. మరి సమాజానికి మీరు ఇచ్చే సందేశం ఏమిటి అన్న ప్రశ్నకు సమాధానం ఇలా చెప్తున్నాడు దాశరథి రంగాచార్యుల వారు. ఒక బాధ్యత గల మనిషిగా, మరి విలువలు తెలిసినటువంటి మానవునిగా, మానవత్వాన్ని ప్రేమించిన వ్యక్తిగా నేను నా విధిని నిర్వర్తించాను. నా జీవితం ద్వారా సందేశం ఏమిటి అంటే అది ఆదర్శం, ఆవేశం, అక్షరం. ఆదర్శం, ఆవేశం, అక్షరం ఈ మూడు ఉన్నట్లయితే ఏ వ్యక్తికైనా మరి సమాజానికైనా కావలసినవి మరి అన్నీ సిద్ధిస్తాయి అనే ఈ యొక్క సందేశాన్ని మరి దాశరథి రంగాచార్యుల వారు సమాజానికి ఇవ్వడం జరిగింది. చివరగా మరి నమస్తే తెలంగాణ, బతుకమ్మ, ప్రజాశక్తి, సోపతి పత్రికల నుండి మరి ఆంధ్రభూమి, జీవన రేఖల నుండి ఈ ముఖాముఖి స్వీకరించబడినది. మరి ఈ ఇంటర్వ్యూ ఎక్కడి నుంచి స్వీకరించబడిందంటే నమస్తే తెలంగాణ మరి ఒక బుక్కు సండే ఒక బుక్కు రిలీజ్ చేస్తుంది. అది బతుకమ్మ బుక్కు. మరి ప్రజాశక్తి, సోపతి పత్రికల నుండి, మరి ఆంధ్రభూమి అనే పత్రిక జీవన రేఖలు అనే బుక్కు నుండి మరి ఈ ముఖాముఖి ఇంటర్వ్యూను స్వీకరించబడింది అని ఇక్కడ వివరించడం జరిగింది. ఇది దాశరథి రంగాచార్యుల వారితో ముఖాముఖి.